వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు జిల్లాలో పర్యటించి రైతుల ఆందోళనకు సమాధానమిస్తూ భరోసానిచ్చారు. రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి కోవూరు మండలం ఇనమడుగులో ఏర్పాటు చేసిన రైతుల బహిరంగ సభలో పాల్గొని జిల్లా నుంచి 2 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ధాన్య సేకరణలో కోవూరు ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే 2 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ కొనాలని మేమందరం కలిసికట్టుగా మీకోసం నిలబడతాం, మీ శ్రేయస్సు కోసం నిలబడతాం. దానికోసం మా కుటుంబ ప్రభుత్వం ఉందని ఈరోజు ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాలి. తెలుగుదేశం పార్టీ రైతులు ఇచ్చేసిన వాళ్ళు దిగేయాలి. కొంచెం అటువైపే జరగండి. ప్రశాంత్ కొంచెం అటువైపే జరగండి. సార్, దాంట్లో భాగంగానే ఒక వేదికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ఇన్వైట్ చేసి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాయి ఫీడ్ చేసి ముందు పంపించండి. నాయుడు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు రైతుల కోసం. అందులో ఒకటి మీకు అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభావ కింద రైతులకి ప్రతి ఒక్క రైతులకి మనం అకౌంట్ లో 20,000 వేయడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిరి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ ఈ మిగతా ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా తెలవడం జరిగింది. ఏమనంటే ముందుగా రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ మన దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేతులకి తెలియకపోవచ్చేమో, మిగతా అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మన వాట్సాప్ లో కూడా మీరు ఏ మిల్లుకి ధాన్యం పంపించవచ్చో మీరే ఎంచుకోవచ్చు, ఏ టైంకో ఏ రోజు మీరే దాన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మరోసారి కూడా చెప్తున్నాను నేను, అధికారులు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి తెలియని రైతులకి, సన్నకారు రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, మీకు మా కోవూరు రైతు సోదరుల వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా మీకు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని తెలియజేస్తున్నాం. వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం
లేకుండా సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుంటున్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరోసారి నా కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి 2-3 విషయాలు మీతో ప్రత్యేకంగా నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వాళ్ళ చేతుల్లోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. లోతుగా వెళ్తే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగానికి. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలే మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. ప్రభుత్వంలో నిరంతరంగా సాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించామో, మేము తెలుసుకున్నామో, మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రైతుల్ని సంతృప్తిగా ఉంచాలి, రైతులు సంతోషంగా ఉంటేనే మనకు ఓట్లు పడతాయని తపన పనిచేస్తారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికల సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యం 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు, బాకీలు పెట్టేసి వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వాడుకొని డబ్బును డైవర్ట్ చేసి రైతాంగానికి దాదాపు 6 నెలలు 9 నెలలు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రైతాంగానికి మేము కాపాడుకుంటాం, కూటమి ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతగా తీసుకుని ఎన్ని ఆర్థిక కష్టాలైనా సరే మేము నిలబడతామని మాట ఇచ్చాం ఆ రోజున. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఆలోచనతోటి మేము రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఈ సంవత్సరం చాలా గర్వంగా చెప్తున్నాం మీకు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2024లో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నులకు మనం పెంచాం. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర నుంచి మనం సిద్ధమవడమే కాకుండా 11,130 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాం. అందులో 10,850 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతులకు చెల్లించాం. ఇందాక కూడా మేము కూర్చొని రైతు సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే వాస్తవంగా సమాచారం పూర్తి స్థాయిలో మీకు చేరలేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ 4 జిల్లాల్ని నేను ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారికి చెప్పాను, నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎన్నో సందర్భాల్లో ఎమ్మెల్యే గారు శాసనసభలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి దాదాపు 2 నెలల ముందు నుంచే ప్రస్తావిస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. సమస్య వచ్చిన తర్వాత మనం మేల్కోవడం కాదు, సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు పడిన కష్టం ఏ విధంగా కుటుంబాన్ని పోషించడానికి, సమాజంలో ఎక్కడ కూడా ఆహార భద్రతలు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు అనే భావనతోటి ఏ విధంగా రైతు కష్టపడి ఆ గింజల్ని పండిస్తాడో మనందరికీ తెలుసు. కష్టపడి పండించిన తర్వాత వ్యవస్థలో ఉన్న పొరపాట్ల వలన నానా ఇబ్బందులు పెడితే
రైతు కళ్ళల్లో ఆవేదన తప్ప ఇంకేం కనపడుతుంది చెప్పండి. ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మా కూటమి ప్రభుత్వం నుంచి 100% రైతాంగానికి అండగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కువగా మనకి కొవ్వూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతాల్లో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 మంది 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. కానీ సరిపోదు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో కూడా నేను చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు కష్టపడి పండించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఇది కేవలం మన మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 41,000 ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డలకి అద్భుతమైన సన్నరకం బియ్యం అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అందించడం కోసం మొట్టమొదటిసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు. రైతులు కూడా మేము గౌరవించాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి బస్తా పైన ఏ రైతు పండించాడో ఆ బస్తా, ఏ మిల్లుకి వెళ్ళిందో, ఏ ప్రాంతం నుంచి ఆ బస్తా వచ్చిందో కూడా ఆ వివరాలు QR కోడ్లు పెట్టి ఆ రైతాంగాన్ని, ఆ రైతు సోదరుని గౌరవించుకునే విధంగా, మన బిడ్డలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. మన పాఠశాలలో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా మనం సరఫరా చేయగలుగుతున్నాం బియ్యం అనే విషయం తెలియాలని ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఏనాడు కూడా పొరపాటు చేయం. నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే భావన మీలో ఉంటే మీరు ఎవరిని కూడా సంప్రదించవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం మనం ఎవరు కూడా మర్చిపోలేం. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తోలేవాళ్ళు మీ ధాన్యం మీ అందరికీ తెలుసు. వాళ్ళకి నచ్చిన మిల్లులకే తోలేవాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. మీరు ఎప్పుడైతే ధాన్యం అమ్మడానికి సిద్ధమవుతారో మీ పేరు నమోదు చేసుకోగానే మీకు ఆటోమేటిక్ గా ఏ మిల్లుకి మీరు తోలుతారని అడుగుతారు కంప్యూటర్లో. దగ్గరలో ఉన్న 3 మిల్లులు మీకు అవకాశం కల్పిస్తారు. ఆ 3 మిల్లులో మీకు నచ్చిన మిల్లు మీరు ఎంపిక చేసుకోవచ్చు. రైతులు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, అధికారుల పాత్ర లేకుండా మీ అంతటే మీరే ఏ మిల్లుకి అమ్ముకోవాలనే దానిపైన మీరే నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు కూడా వాట్సాప్ ద్వారా మీరు పలానా రోజు నేను ఖచ్చితంగా నా సరుకు నేను తోలుకుంటాను, పలానా మిల్లుకు తోలుకుంటాను, ఆ సమయానికి తోలుకుంటానని మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితేనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై డైరెక్ట్ గా కొనుగోలు చేయడానికి మీకు అవకాశం కల్పిస్తాం. పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చినాయి. మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు పడుతున్న ఆవేదన, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పుడు కూడా మీరు హైలైట్ చేస్తూనే ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడ్డాం. రైతుకి కష్టం రాకూడదు. ఏం చేయాలి దీనికోసం? కొంతమంది మిల్లర్లు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. గోతాలు సక్రమంగా సరైన సమయంలో ఇవ్వడం లేదు. ఇచ్చిన గోతాల్లో కూడా నాణ్యత లేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెం సమస్య ఉందని చెప్పారు. ఇందాక జేసీ గారు కూడా ఉదయమే నాతో డిస్కస్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలో ఈరోజు సాయంత్రం కలెక్టరేట్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నేను మరొకసారి కోరుతున్నాను, సభలో ఏమైనా మిల్లర్స్ ఉంటే దయచేసి మీరు గుర్తించాల్సింది, మీరు ప్రభుత్వానికి రైతులకి వారధులుగా ఉన్నారు. మీరు మిల్లర్స్, మీరు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మీరు ఏ విధంగా కష్టపడి తరతరాల నుంచి మీరు ఒక మిల్లు ఏర్పాటు చేసి స్థానికంగా మీరు కొంతమందికి ఉపాధి కల్పించి రైతు సోదరులకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు మర్చిపోతే అది గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. తప్పకుండా అటువంటి మిల్లర్స్ పైన యాక్షన్ తీసుకుంటానికి ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో ఎంతో ఆదర్శవంతంగా ఇతర జిల్లాలతో పోటీ పడి దిగుబడి చేస్తున్నాం. ఇప్పుడే వ్యవసాయ అధికారులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో 3 పుట్టీలు వస్తుంటే ఇప్పుడు 4 పుట్టీల వరకు దిగుబడి జరిగింది ఈ సంవత్సరాన్ని. ఏ విధంగా ధాన్యం మీరు ఆలోచించి ఇతరుల కన్నా పోటీ పడి ఎక్కువ మీరు పండిస్తున్నారో దానికి సగుణంగా మేము కూడా మీకు ప్రవర్తించి ఆ విధంగా మేము ముందుండాలి. ఎక్కడ వ్యవస్థలో పొరపాటు ఉన్న ఆ వ్యవస్థలో ఉన్న పొరపాట్లని సరి చేసుకోవాలి. ఇది మా బాధ్యత. ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా 48,30,000 మెట్రిక్ టన్నులు 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేశాం. ఒక నెల్లూరు జిల్లాలో ఎందుకు రావాల్సిన సమస్య చెప్పండి? ఇక్కడ పొరపాటు ఎక్కడ ఉంది? అధికారుల్లో పొరపాటు ఉందా? మిల్లర్లో పొరపాటు ఉందా? ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో పొరపాటు ఉందా? లేదా కష్టపడి పనిచేసే మన కూలీ సోదరులు హమాలీ లేకపోవడం వల్ల పొరపాటు ఉందా? గోతాల విషయంలో పొరపాటు ఉందా? గన్నీ స్టాక్ల దగ్గర పొరపాటు ఉందా? ఇవన్నీ మేము సాయంత్రం గల అవగాహన తెచ్చుకుని దీనిపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. కొవ్వూరు నియోజకవర్గంలో నేను మాటిస్తున్నాను. ఉదయం ఎమ్మెల్యే గారు ఇంటికి ఆహ్వానించినప్పుడు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న రైతాంగం, ఇక్కడ ఉన్న మహిళామణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా చెప్తున్నాను, కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ప్రభుత్వానికి ప్రతి బస్తా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మన కూడే ప్రభుత్వం తీసుకుంటుందని మాటిస్తున్నాను. గత సంవత్సరం చేసిన దానికన్నా కనీసం 100% ఎక్కువ మనం కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చే అమ్మాలన్నా కూడా మీరు ముందుకు రండి, మేము మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే ఇన్ని సంస్కరణలు, ఇన్ని ఆలోచన చేసిన కార్యక్రమం ఏనాడు ఏ ప్రభుత్వం చేయలేదు రైతాంగం కోసం. మీరే చూశారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగానికి కాపాడుకుంటూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ మొన్ననే మేము రిలీజ్ చేసాం డబ్బులు, దాదాపు 47 లక్షల మంది రైతులకి అండగా నిలబడేట్టు చేశాం. కౌలు రైతులకి ప్రత్యేకంగా ధాన్యం అమ్మే విషయంలో కూడా కౌలు రైతుని అక్కడ భూమి ఉన్న రైతులతో సమానంగానే మేము చూస్తున్నాం తప్ప వేరేగా చూడడం లేదు. అదేవిధంగా రైస్ కార్డుల గురించి నాకు చెప్పారు మీకు ఎమ్మెల్యే గారు. మీ అందరూ కూడా స్మార్ట్ కార్డులు తీసుకున్నారు, కొత్త కార్డులు, రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి, కొత్త కార్డులు అందరికీ వచ్చినాయి. మీరందరూ కూడా ఆ రైస్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే, కొత్తగా పెళ్లిన దంపతులు, నవ దంపతులు ఇతర ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ రేషన్ షాప్ అయినా రాష్ట్రంలో ఉన్న 29,000 రేషన్ షాపులో మీరు ఎక్కడైనా సరే మీ సరుకు తీసుకోవచ్చు. మీ దగ్గర తీసుకోవాలనే రూల్ లేదు. ఇప్పుడు మీరు కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డు ఏదైతే ఇచ్చామో ఆ స్మార్ట్ కార్డు ద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏ రైస్ షాప్కి వెళ్ళినా సరే మీరు ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళి మీ సరుకులు మీరు తీసుకోవచ్చు. ఈ రోజున బియ్యంతో పాటు మీ అందరికీ కూడా పంచదార ఇస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లో గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండి 20 రూపాయలకే మేము సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. రైస్ కార్డులో మార్పులు చేర్పులు అని ఉంటే మీరు వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఎవరి దగ్గర తిరగవసరం లేదు. కొత్తగా కుటుంబంలో పుట్టిన బిడ్డలు కానివ్వండి, ఎవరైనా కుటుంబంలో మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగింపు కానివ్వండి, లేదా మీరు మీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి మీ అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా సమస్య లేకుండా మీకు అద్భుతమైన కార్యక్రమం ఈ స్మార్ట్ కార్డు ద్వారా చేశాం. దయచేసి ఈ రోజు కొవ్వూరులో ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా రైతు సమస్యలపైన అవగాహన కావాలని చేసిన ప్రయత్నానికి నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను రుణపడుతున్నాను. ఎందుకంటే మీ అందరి తరఫున ఏనాడు కూడా తగ్గకుండా మీరు ఎదుర్కొన్న సమస్యలు తన సమస్యలుగా నా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి ఆమె చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను అవసరమైతే ఇంకో రోజు కూడా ఉంటాను నెల్లూరులో, అది కూడా నిర్ణయించుకున్నాను ఇందాకనే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV